చచ్చిపోతే ఇలా ఇల్లంతా ఉతకారేయాలా? నాకు అర్థం అవట్లేదు. అక్కడికి నువ్వు చేసేవన్నీ ఏదో అర్థం ఉన్నట్టు. ఆడపిల్లన్నాక కాస్త హద్దుల్లో ఉండాలి. ఊళ్ళో మర్రి చెట్టుకు కూడా వస్తోంది వయసు. ఏ లాభం? ముందు నేను మర్రి చెట్టునో ఆడపిల్లనో చెప్పి మాట్లాడు, అర్థమైందా? వీధిలోకి వెళ్ళాలంటేనే పరువు పోతోంది. ఇప్పుడు ఏం జరిగిందని? ఆ గడ్డంగాడు చేసిన దాని గురించా? అది కాకుండా ఇంకా ఏమైనా చేసావా? చూసావుంటే సిగ్గు లేకుండా ఎలా అడుగుతుందో. చూస్తున్నా యథా రాజా తదా ప్రజా. నువ్వేం చూడక్కర్లేదు, పని చూసుకో ముసిలి. ఓయ్, మధ్యలో మా అమ్మాయి చేసిందే. మొన్న వాడు ప్రేమిస్తున్నాడని చెప్పింది నువ్వు కాదు. అంతమంది జనాల ముందు అవ్వా నిన్ను కాదు. వాడేం హవ్వా పెట్టలేదు, నిజం. కావాలంటే బామ్మ మీద ఒట్టు. ఏమిటే, నన్ను చంపిస్తావా? నమ్మితే బతుకుతావుగా. మాటలు నేర్చిన చిలక రామా అంటే రాను అందట. బామ్మా, నువ్వు ఆ డొక్కు సామెతలు ఆపుతావా? వాడు అవ్వ అని మీద ఎవరు చెప్పారు? నీ కోపం వాడు అవ్వ పెట్టినందుకు కాదు, మాకెవరు చెప్పారని కదా. విన్నావుంటే అమ్మా? నువ్వు చెప్తూ ఉండు, ఆవిడ వింటూ ఉంటుంది. ఈ లోపు నేను వెళ్ళి వాడిని చంపేసి వస్తాను. విన్నావుంటే అదేం మాట్లాడుతుందో. ఆవు గడ్డి వేస్తే దూడ పాలిస్తుందా? ఏంటి సార్, డ్రైవింగ్ వస్తే అరెస్ట్ చేసేస్తారా? రాదంటే చేసేవాడిని. నాకు మందన్న డ్రైవింగ్ అన్న మహాగౌరవం. రెండూ కలపను. మరి మానేయచ్చు కదా. ఏంటి మందా? ఉద్యోగం దీక్షితులు గారు. అప్పుడు హాయిగా ఇంట్లోనే కూర్చొని తాగొచ్చు కదా. ఇల్లా ఇప్పుడు ఇంటి కూడా ఎందుకులే. రాత్రి తాగొస్తే కూతురు మాట్లాడదు, రాత్రి తాగొచ్చినందుకు పగలు పెళ్ళాం మాట్లాడదు. ఇదేంటండి, ఒకేసారి ఇద్దరితోనూ మీరు జీవితాంతం మాట్లాడలేరా? నాకు మీ మీద జాలేస్తుంది సార్. అందుకే నేను పగలు తాగను. మనలో మనమే మాట్లాడుకోవాలి కదా. పిచ్చోడు అనుకుంటారు. ఏ మళ్ళీ మీ ఆయన గుర్రాయికొచ్చాడా? మాట్లాడవా? నాన్న త్వరగా రా, కాఫీ చల్లారిపోతుంది. నా మాట విని విడాకులిచ్చేయి. ఎన్ని రోజులని భరిస్తావు? నాన్నతో నేను మాట్లాడినా? నేనేం గుర్రవెక్కి రాలేదు. నాతో మాట్లాడొచ్చు కదా. ఏంటి, మంచినీళ్ళు కావాలా? వద్దు, పైకి రా. నేను రాను. వస్తే మీ బామ్మ ఎక్కలు అడుగుతుంది. విషయం ఏంటి? వాడెవడో తెలిసిపోయింది. ఎవడావా?